హస్తినాపుర రాజు శంతనుడు ఒకరోజు గంగానది ఒడ్డున అద్వితీయమైన సౌందర్యంతో ఒక స్త్రీని చూస్తాడు. ఆమె గంగాదేవి. చూపు కలిసింది, హృదయం కదిలింది, ప్రేమ పుట్టింది. కాని గంగాదేవి ఒకే ఒక్క షరతు పెడుతుంది. నేను చేసే పనులను నీవు ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ప్రేమలో మునిగిన శంతనుడు ఆలోచించకుండా అంగీకరిస్తాడు. వివాహం జరుగుతుంది. కాలం గడుస్తుంది. ఒక్కొక్క శిశువు పుడుతుంటే గంగాదేవి ఆ శిశువును గంగానదిలో కలిపేస్తుంది. శంతనుడి హృదయం చీలిపోతుంది. కాని ఇచ్చిన మాట గుర్తొస్తుంది. రాజు మౌనంగా బాధను మింగేస్తాడు. ఒకరు, ఇద్దరు కాదు, 7 శిశువులు గంగా గర్భంలో కలిసిపోతారు. 8వ శిశువు పుట్టినప్పుడు శంతనుడు ఇక ఆగలేకపోతాడు. అతను ప్రశ్నిస్తాడు. అప్పుడే గంగాదేవి నిజందే. గంగాదేవి నిజం చెబుతుంది. వారు శాపగ్రస్త దేవతలు. విముక్తి కోసం ఈ జన్మ అవసరమైంది. ఆ 8వ శిశువును ఆమె కాపాడుతుంది. అతడే దేవవ్రతుడు. భవిష్యత్తులో హస్తినాపుర చరిత్రనే మార్చబోయేవాడు. తదుపరి భాగంలో శంతనుడు మరియు సత్యవతి మరియు భీష్మ ప్రతిజ్ఞ ఒక మనిషి జీవితాన్ని ఎలా త్యాగంగా మార్చిందో